we stop our discussion yesterday? Two people working on single rule change. Yeah, so that's basically the role consistency check lo changed by documents చూస్తాం కదా, అది ఒక parameter. Changed documents, that is also one parameter. Next is checking the transport is short form, it is called TR in our terminology. Checking the TR relevant to that role and status of TR. Yeah, so ఒక రోలు ఏ ట్రాన్సాక్షన్ లో ఉంది, ఐ మీన్ ఏ ట్రాన్స్పోర్ట్ లో ఉంది, ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కడి వరకు మూవ్ అయింది, క్వాలిటీలో ఉందా, ప్రొడక్షన్ లో ఉంటే ఇబ్బంది ఏం లేదు, వీఆర్ గుడ్ కదా. సో ఫర్ దట్ వీ విల్ చెక్ ది ట్రాన్స్పోర్ట్ లాగ్స్. యా, సి దేర్ ఇస్ అదర్ థింగ్, ఎనీ ఐడియా? దేర్ ఇస్ అదర్ వే టు చెక్ దిస్. మనం SE03కి వెళ్ళి there is other way of checking it. Any idea? So generally we have a table E070 71 లైన్ వస్తుంది చూద్దాం. సేమ్ కదా, SE03లో కూడా మనం ACGR అని ఇచ్చాం. ఓకే, E071 టేబుల్. యా, దిస్ ఈస్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో అడుగుతారు, బట్ మనం SE03నే వాడతాను నేను జనరల్ గా. సేమ్ థింగ్ ACGR కదా. ఇక్కడ నేను రోల్ ఏమిస్తున్నాను, ఈ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సి ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి ACGR, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి రోల్. రైట్, సో ఇన్ని రిక్వెస్ట్ లో ఈ రోల్ ఉంది, as సింపుల్ as that. మళ్ళీ ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎవరి పేరు పైన ఉంది, దాని స్టేటస్ ఏముంది, యథావిధిగా మనం చెక్ చేసుకునే ప్రాసెస్ లో మనం చెక్ చేస్తాం. సో ఈ రిలీజ్ టీమ్ అన్నాం కదా, రిలీజ్ టీమ్ ఏం చేస్తారు, ఎన్ని ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి ఈ వీక్ కి, ఎన్ని ఏ స్టేటస్ లో ఉన్నాయి, ఎన్ని రెడీ టు మూవ్ టు ప్రొడక్షన్, ఈ డేటా అంతా వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు E071 టేబుల్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతారు. సో ఎక్కువ వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనకేంటంటే మనకు SE03 ఉంది కాబట్టి జనరల్ గా అదే చెక్ చేసుకుంటాం. యా, దిస్ ఈస్ ది అదర్ వే వేర్ you can check the role that is residing in that transport. E070 లో ఏమొస్తుందో చూద్దాం. నేను జనరల్ గా దిస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్. I usually don't use this tables. ఇక్కడ మామూలు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది, లెట్స్ ఎగ్జిక్యూటివ్, ఇట్ విల్ గివ్ ది కంప్లీట్ లిస్ట్, సింపుల్ యాజ్ దట్. సిస్టంలో ఏ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, దేని స్టేటస్ ఎక్కడ ఉంది అనేది దీంట్లో చూడొచ్చు. బట్ వీ డోంట్ రిఫర్ దిస్ E070, we refer E071. Whatever the data we get in SE03, the same data we'll get it here. ఈ ఓనర్ ఎవడు, ట్రాన్స్పోర్ట్ కు ఓనర్ ఎవడు, ఇవన్నీ మనకు E070లో వస్తుంది, బట్ మనం ఎక్కువ వాడం. 71 ఎవరైనా అడిగితే 71 లో కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, బట్ ఐఎమ్ కంఫర్టబుల్ యూజింగ్ SE03 ఓన్లీ.
సో ఈ టేబుల్లో కూడా చెక్ చేసుకొని ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది అనే విషయాలు మనం చూడొచ్చు. రైట్? ఆర్ యు క్లియర్ అబౌట్ దిస్ రోల్ కన్సిస్టెన్సీ చెక్? దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఎవరైనా assume you have got a role change request. What you do అని అంటే ఇదంతా చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా క్లియర్గా వాడికి ఒక 10 నిమిషాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, ఐ థింక్ యూఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ది ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. మిగతా వచ్చి రాకుండా చెప్పినా ఏం కాదు, ఇవి చెప్తామంటే మిగతా కూడా చెప్తామని. బట్ ఐడియలీ వెన్ సంబడి ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, స్టెప్ బై స్టెప్ ఇట్లా నీట్గా చెప్తే ఐ థింక్ యూఆర్ గుడ్ టు గో. ముందు చేంజ్డ్ బై చూస్తాము, చేంజ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలని నీట్గా చెప్పాలి. ఆల్ రైట్? ఎనీ క్వశ్చన్స్? ఫనీ ఏమజా అరవింద్ వచ్చిండా? ఫనీ కుమార్ రైట్. దీంట్లో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ ఐ మూవ్ జంప్ ఆన్ టు అదర్ టాపిక్? No, yes. Shall I go to the other topic? Yeah, no doubt. All right. ఇది అండర్లైన్ చేసుకుని నో డౌట్స్ అనేది తర్వాత మాట్లాడదాం. సారీ. అదర్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ప్యూర్గా ఎస్ఏపి సెక్యూరిటీ వాళ్ళు వాడే ట్రాన్సాక్షన్ SU25. I have used only couple of times this transaction in my career. So used when upgrade is done or when a new client or system handover. All right. So any of you did SU25 any time? No. I'm assuming no. So SU25 కదా, మనము SU24 చూసుకున్నాం. దానికి దీనికి రిలేషన్ ఏంటి? SU24కి SU25కి అస్సలు సంబంధం లేదు. There are different, they works in a different manner. Yeah. So SU25 మనం రెండు సందర్భాల్లోనే వాడతాం. ఒక ఫస్ట్ ఇన్స్టెన్స్ ఈస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ అన్ అప్గ్రేడ్, వర్షన్ అప్గ్రేడ్ అంటాం కదా, సిస్టమ్ ECC నుంచి EHPకి, EHP నుంచి S4కి, ఈ సిస్టమ్ అప్వర్షన్స్ ఆర్ అప్గ్రేడ్ వాట్ ఎవర్ యూ కాల్, దెన్ we have to mandatorily use SU25, must ga use cheyali. Okay, forget about all these options. Adjusting the authorization check unnai kada, ivanta em vaadam. Whatever you see here, you don't use this. Okay, so whenever you have an upgrade, whenever there is an enhancement, అంటే ఒక సపోర్ట్ ప్యాక్ వేసిండు, ఆ సపోర్ట్ ప్యాక్ ఎందుకు వేస్తున్నాడు, వాడికి ఒక కొత్త ట్రాన్సాక్షన్స్. అప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ లో మనం చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము SC16 వాడే బదులు SC16N వాడుతున్నాం, ME23N. యా, మొన్న కూడా మనం చూసాం SCC1N. ఇవన్నీ కొత్త ట్రాన్సాక్షన్స్, కొత్త సపోర్ట్ ప్యాక్స్ నుంచి, కొత్త అప్గ్రేడ్ నుంచి కొత్త వస్తూ ఉంటాయి సిస్టంలో. ఇలా చాలా వస్తుంటాయి, ఎందుకంటే మనకు we have more than 20,000 to 30,000 transactions. Ideally we will be using around 5,000 to 7,000 transactions. దాంట్లో అప్గ్రేడ్ లో ఒక 10, 15, 20 ట్రాన్సాక్షన్స్ ఇలా కొత్త వస్తుంటాయి, పాతవి అబ్సలీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో సపోజ్ ఒక SC16 కేసే తీసుకుందాం. కరెంట్ గా నాకు SC16 ఉంది, కానీ కొత్త ప్యాచ్ చేస్తే SC16N వస్తుంది. సో SC16N వచ్చింది కొత్తది, దాన్ని నేను వాడాలి అంటే ఆ ట్రాన్సాక్షన్ యాక్సెస్ కూడా ఇవ్వాలి కదా రూల్స్ లో. సో అందుకనే ఎప్పుడైనా అప్గ్రేడ్ అయినప్పుడు మ్యాండేటరీగా మనము ఆ కొత్త చేంజెస్ మన ఎగ్జిస్టింగ్ రోల్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే
ఎగ్జిస్టింగ్ యూజర్స్ దాన్ని వాడుకోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని రోల్లో ఇన్కార్పొరేట్ చేయాలి. అందుకనే ఈ SU25 స్టెప్స్ మనం ఖచ్చితంగా రన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ రైట్. సో ఎప్పుడైనా అప్గ్రేడ్కి కానీ వచ్చే ఎన్హాన్స్మెంట్ కానీ వి స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 2B. ఓకే, I forgot to share this. I'll share this. Yeah. దీంట్లో 2A, 2B, 2C, 2D ఈ 4 స్టెప్స్ మాత్రమే మనం రన్ చేస్తాం. మిగతాయి మనకు సంబంధం లేదు. సో అంటే ఇక్కడ మీకు కనిపించే ఉన్నాయి కదా, 2A, 2B, మీకు 2D 2 సార్లు వచ్చింది. దట్స్ ఫైన్. ఇట్ ఇంక్లూడ్స్ 2 స్టెప్స్. యూ నీడ్ టు రన్ బోత్, నాట్ అన్ ఇష్యూ. 2C మీరు చూస్తే 2D ముందర ఉంది, 2C లాస్ట్ లో ఉంది. ఈ సీక్వెన్స్ ప్రకారమే రన్ చేసుకుంటూ వెళ్తాం. యా, I'll come to that later. Right. So when it comes to upgrade, we'll start from 2B. Sorry. అప్గ్రేడ్ కి ఇది కూడా అప్గ్రేడ్ అప్పుడే చేస్తాం. SU25, have you ever done SU25 అంటే యూ కెన్ బ్లైండ్లీ సే నో, బట్ ఐ నో హౌ ఇట్ యూజ్డ్. ఓకే అని చెప్పొచ్చు. నేను అనుకోండి చెప్తాను, నేను ఏ సందర్భంలో వాడాము, ఎందుకు వాడాము, ఎలా చేసాము, స్టెప్ బై స్టెప్ నేను చెప్పగలుగుతా. బట్ మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి చేస్తే చెప్పొచ్చు if you are confident enough in doing it, but I recommend you to tell, yes, we have done SU25. What's the big deal in it? There's nothing. Okay, steps run cheyadame kada. Steps 2B, modification comparison with SU22 data. Okay, asli SU22 anedi ippudu మనం SU22 కి వెళ్ళలేదు. Okay, let's go to SU22. SU22 కొట్టినా కూడా సేమ్ SU24 లాగానే వచ్చింది. అదేంది ట్రాన్సాక్షన్ మూవ్ అవ్వలేదు అనుకోరు. దిస్ ఈజ్ SU22. SU24 కొట్టినా, SU22 కొట్టినా, నేను ఇప్పుడు SU24 కొడతాను. అదే కదా, కింద ఏదో చేంజెస్ జరిగినట్టు కనిపిస్తుంది మీకు if you closely observe. All right, these some options differ. Doesn't matter to focus on that. The point is I am in SU22 transaction now. SU22 లో ఉన్నాను. అసలు SU22 అయింది సేమ్ కదా. I'll give MM01. I'll try to the maintenance of authorization default values kada. I'll execute. సేమ్ SU24 డేటా లాగానే వచ్చింది. కరెక్ట్. It has given some default values. Yes, no, మనం సార్ట్ చేసుకుంటాము. We have done this in SU24. Still, I am in transaction SU22 only. Correct? So, నేను SU22 డేటాని నేను చేంజ్ చేద్దాం అనుకున్నా. Alright. Make repairs in only if they are urgent. Okay, మంచిగా చెప్పాను. Where am I? There's a problem with SU22 here. సరే, నా పేరు పైన ఉన్నది ఏదో సెలెక్ట్ చేసుకుంటా. Alright, so one there is a bug in this demo server. Point is, you cannot do changes in SU22. That's very clear. When you click on the change mode, it will take you to SU24. Okay, SU22 అనేది SAP వాడు ప్రొవైడ్ చేసే డేటా. Okay, so in other way, if somebody is asking you,
ఈ ట్రాన్సాక్షన్స్ కి రిలవెంట్ ఆబ్జెక్ట్స్ కి ఉన్న లాజిక్ ఏంటి? మనం SU24 లో ఒక ట్రాన్సాక్షన్ కొట్టాము, దానికి సంబంధించిన ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి, ఎస్ నోలు చెక్లు డూ నాట్ చెక్లు వచ్చాయి. కానీ దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? వై దీస్ ఆర్ ఆల్ వాల్యూస్ గెటింగ్ పాపులేటెడ్ బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ కోర్స్. కానీ ఈ ఆథరైజేషన్ చెక్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటికి కీ థింగ్ ఇస్ SU22. ఓకే, సో ఫస్ట్ మీకు ఒక సిస్టమ్ ఇచ్చేసారు, ఒక క్లయింట్. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఫస్ట్ మీరు కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళారు, ఒక డెవ్, ఇక్కడ మన డెవ్ 400 ఉంది, డెవ్ 300 మీకు క్రియేట్ చేసి ఇచ్చారు, దాన్ని క్లయింట్ కాపీ అంటారు, బేసిస్ డస్ ఇట్. ఓకే, వాళ్ళు ఇవ్వగానే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఇనిషియల్గా సిస్టమ్ని రెడీనెస్ అనుకో వాటెవర్ చేసుకొని మన ఐడి క్రియేట్ చేస్తారు. సెక్యూరిటీ టీంలో 10 మంది ఉంటే 10 మంది ఐడీస్ వాళ్ళు క్రియేట్ చేయరు. ఫస్ట్ నా ఐడి క్రియేట్ చేస్తారు, సంజీవ్ యువర్ ఐడి హెస్ బీన్ క్రియేటెడ్ ఇన్ డెవలప్మెంట్ 300, ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ యాక్టివిటీస్ అని నాకు ఇస్తారు. నాకు ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ సిస్టంలోకి వెళ్ళి నేను చేసే ఫస్ట్ థింగ్ ఈజ్ SU25కి వెళ్ళి ఈ స్టెప్ 1 రన్ అయిందా లేదా అని చూడాలి. స్టెప్ 2A, స్టెప్ 2A ఇక్కడ చూడండి, ఈ డెమో సర్వర్లో కూడా స్టెప్ 2A రన్ అయింది. వాడు ఎప్పుడో మార్చ్లో చేశాడు, ఏప్రిల్లో చేశాడు. ఈ స్టెప్ 2A రన్ అయితే దాని అర్థం ఏంటి అంటే SU22లో ఉన్న డేటా గెట్స్ ట్రాన్స్ఫర్ టు SU24, రైట్? SU22లో ఉన్నది ఈ స్టెప్ 1 ఇలా రన్ చేయగానే SU22లో ఉన్న డేటా మీకు చూడండి, రెస్పెక్టివ్ అప్లికేషన్ జస్ట్ టెస్ట్ మోడ్ ఏం అక్కర్లేదు. అది SU22లో SAP వాడు ఒక స్టాండర్డ్ డేటా ఇస్తాడు. ఆ డేటా ఎక్కడ ఉంటుంది? ఎనీ డేటా is stored in tables. That is the default understanding you should have. SU22 సంబంధించిన టేబుల్స్ ఏంటి? ఎనీవన్? ఎనీ ఐడియా? No. ఇది ఖచ్చితంగా మనకు బై డిఫాల్ట్ గా ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు 2 ఏళ్ళు పెట్టినా 5 ఏళ్ళు పెట్టినా 15 ఏళ్ళు పెట్టినా డిఫాల్ట్ గా అడిగే క్వశ్చన్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం కానప్పుడు దిస్ ఈస్ లైక్ స్టీరింగ్ ఆఫ్ యువర్ వెహికల్, యూ డోంట్ నో హౌ టు డూ ఇట్, there is no point in you to drive. So this is also the same concept. Okay, let the do is one out. So step 2A రన్ చేసినప్పుడు ఈరోజు నా పేరు చూపించింది కదా. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ టు షో యూ గైస్ ఐ హావ్ రన్ దిస్. దీనివల్ల ఏమవుతుందంటే SU22లో ఉన్న డేటా అంతా SU24కి వచ్చేసింది, రైట్? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు SU24. ఓకే, ఆల్రైట్. సో ఆ డేటా అంతా ఇక్కడ పడింది. ఐడియల్గా ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు mate_WRKని మనము ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఏముంది, నో ఉంది కదా. We'll refer the same object. Yeah. SU22 లో ఎప్పుడు చేంజెస్ చేయకండి, బండగుర్తు. డోంట్ టచ్ SU22. దట్ ఈస్ ఓన్లీ ఫర్ రిఫరెన్స్. యూ కెనాట్ రియల్ టైంలో ఇక్కడ ఎస్ ఉంది. ఓకే, mate_WRK డిఫాల్ట్ చెక్ స్టేటస్ ఏముంది, ఎస్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి WRK ఏముంది, నో ఉంది. సో ఇది SAP వాడు ఎస్ తోటి మనకు డిఫాల్ట్ ఇస్తే మనం మీకు చూపించడానికి నేను దీన్ని నో చేశాను. ఓకే, సో SU24 యూ కెన్ డూ చేంజెస్. యూ ఆర్ సపోజ్ టు డూ చేంజెస్ ఫర్ మనకి SU24 డేటా. మన అలవాటు అయిపోయింది. SU22 అనేది ఎప్పుడు వాడడం రియల్ టైంలో. దట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ హౌ ద డేటా గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SU22 టు SU24. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఐ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ స్టేట్మెంట్. బేసిస్ అవుడు మన ఐడి క్రియేట్ చేసి మనకు మీ పని మీరు చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టెప్ 2A. ఈ 2A స్టెప్ రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు అది SU22 నుంచి SU24కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. రియల్ టైంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంటే ఆ సినారియో రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటుంటాయి కదా. ఫ్రెష్గా మీకు ఒక డెవలప్మెంట్ క్లయింట్ ఇస్తే మీరు డైరెక్ట్గా ఏమి చేయకుండా SU24కి వెళ్ళండి. SU24కి వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఈ డేటా అంతా రావట్లేదని ప్యానిక్ అవ్వకండి. పాయింట్ ఏంటంటే అక్కడ 25లో SU25లో స్టెప్ 2A రన్ చేయలేదు. కానీ ఈ మనం చూసే సినారియో ఏంది, ఆల్రెడీ రన్ చేశారు. నేను కూడా మళ్ళీ మీకు చూపించడానికి రన్ చేశా. ఇది రన్ అయ్యింది అంటే SU22 రన్ అయ్యింది అంటే స్టెప్ 2A. SU25లో ఈ స్టెప్ 2A ఒక్కసారి రన్ అయితే మళ్ళీ రన్ చేయొద్దు. అది బండ గుర్తు. నెవర్ ఎవర్ టచ్ స్టెప్ 2A when it is already completed. ఇక్కడ మీకు ఏమి వీటిలాగానే ఇక్కడ ఎంటీ కనబడితే మాత్రమే దీన్ని రన్ చేయండి. ఒక్కసారి రన్ చేస్తే లైఫ్ టైంలో మళ్ళీ ఎప్పుడు ఆ క్లయింట్ ఉన్నంత కాలం మనం రన్ చేయకూడదు స్టెప్ 2A. దట్ విల్ డిలీట్ లాట్ ఆఫ్ ఎంట్రీస్ ఫ్రమ్ యువర్ SU24. ఓకే, దాని అర్థం ఏంటి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సపోజ్ రియల్ టైంలో ఆల్రెడీ మనకు బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది కదా, మన ఆపరేషనల్స్ అన్ని రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. రైట్. సో ఈ స్టెప్ ఎప్పుడో 3 years బ్యాక్ రన్ చేసినారు. అంటే ఈ సిస్టమ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు అప్పుడున్న సెక్యూరిటీ కన్సల్టెంట్ ఎవరో ఈ స్టెప్ రన్ చేసినారు. ఓకే, సో బై మిస్టేక్ ఈ 3 years తర్వాత మీకు ఏదో సినారియో వచ్చింది, లైక్ అప్గ్రేడ్ వచ్చింది, ఏదో SU25 రన్ చేయమని మీ దగ్గరికి వచ్చింది ఇష్యూ. రైట్. సో ఈ 3 yearsలో కస్టమ్ ట్రాన్సాక్షన్ సిస్టంలో ఎన్నో వచ్చి ఉంటాయి. దానికి SU24 ఇవన్నీ చేంజ్ చేసి ఉంటాము. సో ఇవన్నీ మనం ఒక ట్రాన్స్పోర్ట్లో స్టోర్ చేస్తాము. ఈ బిజినెస్లో రన్ అవుతుంటుంది, మనం మూవ్ చేస్తుంటాం. ఇట్లా ఈ 3 ఏళ్లలో మనం ఒక 30 నుంచి 40 SU24 చేంజెస్ జరిగినాయి అనుకుందాం. ఎందుకంటే కస్టమ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి కదా, రెగ్యులర్గా మీకు కూడా రిక్వెస్ట్ వస్తుంటాయి రియల్ టైంలో పనిచేసే వాళ్ళకి. సో ఇదంతా చేంజ్ చేసుకుంటుంటాము. ఓకే, అంత బిజినెస్ అంతా రన్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళా నేను ఈ స్టెప్ 2A అర్థం ఏంటి, SU22 నుంచి SU24కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది సిస్టమ్. చేసినప్పుడు ఏమైతుంది, ఈ 3 ఏళ్ళలో మీరు చేసిన కస్టమ్ ట్రాన్సాక్షన్స్, ఆ మెయింటైన్ చేసిన SU24 డేటా అంతా ఓవర్ రైట్ అయిపోతుంది. SAP వాడు ఏంది, SAP వాడు కస్టమ్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడు కదా, అది మనం క్రియేట్ చేసుకుంటాం ప్రాజెక్ట్లో. సో SAP వాడు మళ్ళీ బై డిఫాల్ట్ వాడి డేటా అంతా తీసుకొచ్చి SU24లో పడేస్తాడు. మీ చేంజెస్ అన్ని ఓవర్ రైట్ అయిపోతాయి. అంటే మీరు ఈ 3 ఏళ్ల పాటు చేసిన 20, 30, 40 ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన SU4 డేటా అంతా గాయబైపోతుంది. అంటే ఆల్మోస్ట్ యువర్
ఆల్మోస్ట్ చెప్పిన కదా, ఆల్మోస్ట్ అది అంతే బ్లండర్ అనమాట. యూ విల్ బి అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్ ద స్పాట్. ఇంకా ఎక్కువ ఆలోచించరు కూడా. అంటే 30 ట్రాన్సాక్షన్స్ ని, 30 ఆథరైజేషన్స్ చెక్స్ ని మీరు మొత్తం డిస్టర్బ్ చేశారు. ఈ 30 పోయి ఒక 300 రోల్స్ లో ఉంటాయి. 300 రోల్స్ పోయి 1000 మంది యూజర్స్ ఉంటాయి. అంటే యు ఆర్ డిస్టర్బింగ్ ది ఎంటైర్ బిజినెస్. సో అందుకనే రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే SU25 యాక్సెస్ ఇది గ్రేడ్ అవుట్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి బై మిస్టేక్ మౌస్ తెలిగిన, బై మిస్టేక్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన, దట్ లీడ్స్ టు ఎ బిగ్ ప్రాబ్లం. యా, దట్స్ వై ఒక్కసారి ఈ స్టెప్ రన్ చేసిన తర్వాత ఇది గ్రేడ్ అవుట్ అయిపోతుంది. ఆథరైజేషన్ మనం వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేస్తాం. మీరు కావాలంటే మీ సిస్టంలో అబ్జర్వ్ చేసుకోవాలి. రియల్ టైంలో ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉండదు. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఇది గ్రేడ్ అవుట్. అంటే మరలా యూ కెనాట్ ఎగ్జిక్యూట్ ఇట్ as సింపుల్ as దాట్. యా, సో ఐడియల్ గా అప్పుడే స్టెప్ 1 రన్ చేస్తాం. న్యూ బాక్స్ అంటే జనరల్ బాక్స్ అంటాం మన SAP బాక్స్. యా, డెవ్ బాక్స్, క్యూ బాక్స్ ఇలా మాట్లాడుకుంటుంటారు. ఆల్ రైట్. సో దీనికి సంబంధించిన టేబుల్స్ ఏంటి? SU24, SU25 టేబుల్స్ అనుకున్నాం కదా, దే ఆర్ ప్రెటీ మచ్ ఇంపార్టెంట్. USOBT, USOBX. ఆల్ రైట్, ఇవి టేబుల్స్ అన్నమాట. దీస్ బోత్ టేబుల్స్ ఆర్ పర్టైనింగ్ టు SU22. ఇది SAP వాడు మనకిచ్చే డేటా. ఓకే, ఈ ఆథరైజేషన్ చెక్, ఒక ట్రాన్సాక్షన్ కొడితే ఆథరైజేషన్స్ కు ఎస్, నో, ఈ చెక్ ఇండికేటర్స్ ఇవన్నీ SAP వాడే మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. దాన్ని మనం వాడుకుంటున్నాం. ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకుంటున్నాం. చేంజెస్ ఎక్కడ చేసుకుంటున్నాం? SU24 లో చేసుకుంటున్నాం. ఆ చేంజెస్ వచ్చి ఏ టేబుల్లో పడతాయి? USOBT_C. Yeah, USOBX_C. C always stands for customization అని అంటాం. యా, SU24 వచ్చేసరికి ఈ టేబుల్స్ తో డీల్ చేస్తుంటుంది. రైట్, bespoke, you know how the table concept work here, right? Whatever the transactional data we are doing, end of the day that resides inside a table. అందుకే మనం టేబుల్స్ రిఫర్ చేస్తాం. USR టేబుల్స్ కానీ, AGR టేబుల్స్ కానీ. అలాగే SU22, SU24 కి సంబంధించిన టేబుల్స్ ఇవి అన్నమాట. ఆల్ రైట్. సో _C, USOBT రెండింటికి తేడా ఏంటి అంటే USOBT డీల్స్ విత్ T కోడ్స్. సారీ, ఏమయ్యా, యు ఆర్ సీయింగ్ సంథింగ్? ఫీల్డ్ వాల్యూస్ అనుకున్నా. ఇది చెక్ ఇండికేటర్స్. X అంటే చెక్ ఇండికేటర్స్ అన్నమాట. పండ గుర్తు సింపుల్ కదా. T ట్రాన్స్ఫర్ ఫర్ T కోడ్స్, of course T codes and its values. T code లోపల ఉండే వాల్యూస్ అనుకోండి. T codes and values. SU20 USOBX వచ్చేసి చెక్ ఇండికేటర్స్. చెక్, డూ నాట్ చెక్, ఎస్, నోలు ఉన్నాయి కదా. సో ఆ చెక్స్ అన్ని ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. ట్రాన్సాక్షన్స్ అండ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అండ్ వాల్యూస్ అన్ని టీలో ఉంటాయి. సింపుల్. T స్టాండ్స్ ఫర్ ట్రాన్సాక్షనల్ వాల్యూస్, X స్టాండ్స్ ఫర్ చెక్ ఇండికేటర్స్ కదా. XX అని పెట్టుకుంటాం మన ఎక్సెల్ లో. అదొక బండ, షార్ట్ వే టు రిమెంబర్, దట్స్ ఇట్. C అగైన్, C హియర్ స్టాండ్స్ ఫర్ కస్టమైజింగ్. సో అందుకనే మనం SU22లో మీకు ఏమైనా ఈ చెక్ ఇండికేటర్స్ చేంజ్ చేయాలంటే SU24 నే రిఫర్ చేస్తాం. మనం ఎప్పుడు SU22 జోలికి పోము. ఎందుకంటే అసలు మనం వాడడం రియల్ టైంలో SU22. దిస్ ఈజ్ ఓన్లీ టు అండర్స్టాండ్ ద స్టోరీ బిహైండ్ SU24 అండ్ ఆథరైజేషన్ చెక్స్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో 2B, స్టెప్ 2B ని రన్ చేసినప్పుడు ఏం చేస్తున్నది? మోడిఫికేషన్, కంపారిజన్ విత్ SU22 డేటా. కంపారిజన్ చేసుకునేవ్వండి, తప్పేం లేదు. దిస్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్, దిస్ ఈస్ జస్ట్ కంపారిజన్. Comparison is no harm, right? You can compare. Load check indicators for SU22, SU24.
అది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ చెక్ బిట్వీన్ SU22 అండ్ SU24 అనుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఓవర్ రైడింగ్ ఎనీథింగ్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ కంపేర్. స్టెప్ 2A మాత్రము చెప్తున్నా కదా, ఒక్కసారి రన్ అయితే మళ్ళీ దాన్ని టచ్ చేయొద్దు. మనకి ఇక్కడ తెలుస్తుంది ఎప్పుడు రన్ అయింది అనేది. అందుకనే ఇది ఒకటేసారి ఫస్ట్ టైమే ఎనేబుల్ ఉంటుంది ఎగ్జిక్యూట్ ఆప్షన్, సెకండ్ టైం అది డిసేబుల్ ఉంటుంది. చెయ్యాలి లేకపోయినా. దట్స్ హౌ ద సిస్టమ్ విల్ బి డిజైన్డ్ అండ్ దట్స్ హౌ ది రియల్ టైంలో అయితే అది ఖచ్చితంగా డిసేబుల్ అయి ఉంటుంది. అదన్నీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో ముందే చేసి పెడతారు అనమాట. కొన్ని సిస్టమ్స్ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉంటాయి కదా, పుసుకుని అన్నది చేసిండు అనుకో, ఇంకా అది ఇక వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోవాలి. బికాస్ ఇట్స్ యువర్ డిస్టర్బింగ్ ద ఎంటైర్ హోల్ స్ట్రాటజీ కదా. ఇక్కడ మీకు సో ఇది కంపారిజన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇది సీక్వెన్స్ ప్రకారమే రన్ చేయండి. చూసావా, దేర్ షోస్ ద రిజల్ట్. రెండింటిని కంపేర్ చేసింది, కంపేర్ చేసి MM01 మాత్రం రెండింటికి తేడా ఉంది అని చెప్పింది. ఎందుకంటే మనం SU24లో మనం నో పెట్టుకున్నాం కదా, అక్కడ ఎస్ ఉంది. బాబు దీన్ని కొంచెం చూసుకొని చెప్తుంది అదంతే. దిస్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్, దిస్ ఈజ్ ఓన్లీ గివింగ్ యువర్ రిజల్ట్. దీన్ని కొంచెం రివైజ్ చేసుకో అని చెప్తోంది. బట్ మనం తెలుసు ఈ సినారియోలో మనం చేశాం కాబట్టి, సో రియల్ టైంలో అది ఒక లిస్ట్ ఇస్తుంది. దట్స్ ఫైన్. ఇక్కడ ఏమంటే నా పేరు వచ్చేసింది చూసారా, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఈజ్ ఎడిటింగ్ ఆఫ్ యాక్చువల్లీ ట్రాన్సాక్షన్స్ ఇన్ రోల్ మెనూ. అంటే మనం నెక్స్ట్ వర్షన్ అయినప్పుడు పాత వర్షన్ లో కొన్ని అవుట్డేట్ అవుతాయి కదా, అవి ఏమి అవుట్డేట్ అయ్యాయని ఇస్తుంది. మన కాంపోజిట్ రోల్స్ ఏం అక్కర్లేదు ఇక్కడ, ఎందుకంటే కాంపోజిట్ రోల్స్ ఆర్ డమ్మీ. వితౌట్ సింగిల్ రోల్స్ కాంపోజిట్స్ ఆర్ డమ్మీ, సో వి డోంట్ సెలెక్ట్ కాంపోజిట్ రోల్స్. యా, మనము ఓన్లీ కస్టమైజ్ రోల్స్ నే అడ్రస్ చేస్తాం కాబట్టి లెట్స్ గివ్ జీ స్టార్. యా, చూసినా ఇది ఏం చెప్తుంది, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్. ఇది డేటా, అగైన్ దిస్ ఈస్ డేటా. ఓకే, దిస్ డి నాట్ డూ ఎనీథింగ్, ఎనీ చేంజెస్. అదేం చెప్పింది ఇప్పుడు, ఓల్డ్ ఎంట్రీ విల్ బి డిలీటెడ్. వాట్ ఈస్ ద ఓల్డ్ ఎంట్రీ, ఇది PZ06 ట్రాన్సాక్షన్ అనేది లేదు కొత్త వర్షన్ తోటి. ఓకే, చూడండి మన ఎగ్జాంపుల్ పెట్టాం కదా, ఎంట్రీ విల్ బి రీప్లేస్డ్ విత్ వాట్, దిస్ వన్. ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ దిస్. సో ఈ డేటా ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. సారీ, ఆల్ రైట్, ఈ డేటా అంతా we can download it or you can use this option. Local file ఉంది కదా డిఫాల్ట్ గా, స్ప్రెడ్షీట్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. అస్యూమింగ్ యూ నో హౌ టు డూ దాట్. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే ఫర్ రిఫరెన్స్ ఉండాలి, అప్పుడు ఇదంతా డేటాను తీసుకొని పోయి మనం ఒక్కొక్క రోల్ని అనలైజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని రోల్స్ వచ్చాయి చూసారా, అప్పుడు ఈ రోల్ పంచాయత్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ టోటలీ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా, ఎందుకంటే పాత అయిపోయినాయి. అంటే SAP ఓల్డ్ ఎంట్రీ విల్ బి డిలీటెడ్. SC38 ఉంటుంది, బట్ ఐమ్ టెలింగ్ యూ అది లాక్డ్ కదా, ఇక్కడ లాక్డ్ ఉంది చూసారా, ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇట్ విల్ రిమూవ్ ద యాక్చువల్లీ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఉంది, ఈ ట్రాన్సాక్షన్ బదులు ఇది వచ్చింది అనేది ఏమంటే అర్థమైపోతుంది, దాని కింద ఇచ్చేస్తున్నాం ఓల్డ్ ఎంట్రీ విల్ బి డిలీటెడ్. ఇవన్నీ అబ్సల్యూట్ అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ అ డెమో సర్వర్, దట్స్ వై యూ సీ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ రియల్ టైంలో మనకి ఇన్ని రావు, తిప్పి కొడితే మా అయితే ఒక 10-15 వస్తాయి. ఎందుకంటే వీళ్ళు R&D చేసుకుంటుంటారు కదా బేసిస్ వాళ్ళు, దట్స్ ఫైన్. ఓకే, దిస్ డేటా యుల్ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ అనలైజ్ బిఫోర్ యూ స్టార్ట్ చేంజింగ్. లేదు మనం డెమో సర్వర్లో పచ్చిగా చేయాలంటే చలో నేను ఏమి చేయాలి, ఆటోమేటిక్గా నేను ఆటోమేటికలీ అడ్జస్ట్ రోల్ మెనూ అని కొడదాం. అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. తర్వాత మాస్ జనరేషన్ కొట్టేస్తాయి ఇక్కడ.
అయిపోయాయి, అన్ని రూల్స్ సెట్ అయిపోయినాయి. అయిందా? దెన్ ఐ విల్ సెలెక్ట్ ఆల్ ది రూల్స్, ఐ విల్ డూ మాస్ జనరేషన్. ఐ విల్ డూ ఇట్ ఆన్లైన్, నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్ రన్ అవుతుంది, డోంట్ గెట్ పానిక్. మనం ఆన్లైన్లో చేస్తాం, తక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్. కానీ రియల్ టైంలో ఇలా చేయకండి. ఈ SU25 నుంచి డోంట్ ట్రై టు చేంజ్ ద రూల్స్. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ యూ సే దట్ ఎస్ ఐ నో హౌ టు డూ SU25. ఈ డేటా అంతా డౌన్లోడ్ చేసి యూ హ్యావ్ టు గో రోల్ బై రోల్ ఇన్ PFCG. ఓకే, so now your step 2D is done. Update of comparison, you do this. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ పట్టే కదా మనకు ఈ మెనూలో ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనం అప్లికేషన్ మెనూని మనం ఎప్పుడు టచ్ చేయలేదు. అప్లికేషన్ మెనూ అనేది బేసిక్గా క్యూరీ రోల్స్లో వస్తుంది, బట్ ఇది S4 సిస్టమ్ కాబట్టి మీకు ఆప్షన్ వచ్చింది. నథింగ్ రాంగ్, యూ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. అరే స్టార్ ఇచ్చినాం, ఇట్ విల్ టేక్ టైం. అట్లా స్టాప్ ట్రాన్సాక్షన్ అలా చేసుకోవచ్చు. జీ స్టార్ ఇద్దాము. ఇక్కడ చూడండి, అప్లికేషన్ డిఫాల్ట్ గా కేటలాగ్ అని వచ్చింది. అది ఫ్యూరీకి సంబంధించింది, దట్ విల్ టాక్ లేటర్. బట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ స్టెప్ ఆల్సో లైక్ దిస్, నో హార్మ్. ఇది మెను, గో ఆన్ మ్యూట్. ఇది మెను కదా, సో అప్లికేషన్ బార్ అడ్జస్ట్మెంట్ డూ అడాప్ట్ మెను కొట్టండి. నేను మెనూను అడ్జస్ట్ చేసిన. సింపుల్ జనరేషన్. మెనూ అడ్జస్ట్మెంట్ కి జనరేషన్ కి సంబంధం లేదు, ఇది ఓన్లీ మెనూ బయట. ఓకే, ఫైన్. డోంట్ జనరేట్ ఇన్ దిస్ స్టెప్, ఇది ఓన్లీ ఈ స్టెప్ లో జనరేట్ చేయండి. ఇది ఓన్లీ మెనూ బయట పంచాయతీ, అప్లికేషన్ మెనూ అంటాం. It comes to the last step. స్టార్టింగ్ ఎప్పుడైనా మీరు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు, when you are in process of learning, try to read each and every pop-up screen message that comes on your way. Okay, that is the good practice. All right, so a question to you guys who already worked. ఇప్పుడు ఒక కస్టమ్ ట్రాన్సాక్షన్ అసలు ఎందుకు క్రియేట్ చేసాము? మీరు కస్టమ్ ట్రాన్సాక్షన్ so it is giving the list of roles, so it is compiling basically the list of roles that need to be revised. అంటే ఈ అప్గ్రేడ్ వల్ల ఏ రోల్స్ లో మనకు చేంజెస్ అవసరం పడతాయి అనే లిస్ట్ ఇస్తుంది ఇక్కడ. యా, కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, ఇది
మీరు కస్టమ్ ట్రాన్సాక్షన్స్ మీద పనిచేసి ఉంటారు కదా. సో ఏ సందర్భాల్లో కస్టమ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఇవన్నీ రోల్స్ ఇస్తుంది? ప్లీజ్ అడ్రస్ ఆల్ దీస్ రోల్స్ అని ఇస్తుంది. ఐ డోంట్ వాంట్, ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్. దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకుంటాం రోల్స్. రోల్ బై రోల్ వెళ్ళి ఒక్కొక్క రోల్ని మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. యా, ఎక్స్పర్ట్ మోడ్ చూసాం కదా, ఎక్స్పర్ట్ మోడ్ ఉంది కదా, ఎక్స్పర్ట్ మోడ్లో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది వాడుకొని మనం ఒక్కొక్క రోల్ని రివైజ్ చేసుకోవాలి. యా, ఆ లాస్ట్ ఆప్షన్ ఎందుకు నా పేరు వస్తుంది రికార్డ్. దిస్ ఈస్ డన్, దట్స్ ఫైన్. సో అందుకని మీరు పొరపాటున రియల్ టైంలో యూ డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ప్లీజ్ డోంట్ క్లిక్ దిస్ ఆప్షన్స్. యా, ఏం చెప్తున్నాను? యా, అబౌట్ దిస్ థింగ్. సో రోల్కి వెళ్ళి ఎక్స్పర్ట్ మోడ్కి వెళ్తాం కదా. ఎక్స్పర్ట్ మోడ్కి వెళ్ళిన తర్వాత మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఓల్డ్ స్టేటస్ అండ్ మర్జ్ విత్ న్యూ డేటా. అది వాడుకొని ఒక్కొక్క రోల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భాల్లో. ఎందుకంటే కొత్త వర్షన్ కదా, కొత్త థింగ్స్ ఏమైనా రావచ్చు. మనం SU24లో మెయింటైన్ చేసినవి కాకుండా ఇంకా ఏమైనా కొత్త విషయాలు ట్రాన్సాక్షన్ సంబంధించి వస్తే ఆల్వేస్ బెటర్ టు యూజ్ దట్ ఎక్స్పర్ట్ మోడ్ లాస్ట్ ఆప్షన్. మనం అనుకున్నాం అది SU24 అప్పుడే అది చేయాలి ఖచ్చితంగా అనుకున్నాం కదా. ఈ అప్డేట్ సందర్భంలో కూడా అది చేస్తే మంచిది. యా, ఎస్, మీరు కస్టమ్ ట్రాన్సాక్షన్ అంటున్నాం కదా. సో కస్టమ్ ట్రాన్సాక్షన్ మీరు చూసి ఉంటారు మీ రియల్ టైంలో. ఏ సందర్భాల్లో కస్టమ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు? కస్టమ్ టీ కోడ్స్ చూసుంటారు కదా ఓవర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. పర్పస్, ఏ పర్పస్ లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కస్టమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్రియేటెడ్? హలో, క్వశ్చన్ టు యూ గైస్. Can you hear me? Yes, అన్న. వినిపిస్తుంది కదా. ఆన్సర్ తెలియక కామున్నారా, వినిపించక కామున్నారా నాకు అర్థం కావడం లేదు. హిమజ, కస్టమ్ ట్రాన్సాక్షన్ మీద పనిచేసినావా? కస్టమ్ ట్రాన్సాక్షన్ పనిచేసినప్పుడు కస్టమ్ ట్రాన్సాక్షన్ ఏ సందర్భంలో క్రియేట్ చేసుకున్నారు ఫంక్షన్ వాళ్ళు? అసలు వాటి పర్పస్ ఏంటి? అవి ఎవరు ఫోకస్? SU24లో ఉన్న టీ కోడ్స్ తో కాకుండా వాళ్ళకి స్పెషల్ యాక్సెస్ కావడానికి కస్టమ్ ట్రాన్సాక్షన్స్ డిజైన్ చేస్తారు. రైట్, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వ్యాలిడ్ థింగ్. ఇంకా అసలు కస్టమ్ ట్రాన్సాక్షన్ జోలికి ఎందుకు పోతున్నావు? మెయిన్ ట్రాన్సాక్షన్స్ లో అంటే SAP వాడు ప్రొవైడ్ చేసే ట్రాన్సాక్షన్ లో నాకు ఆ ఫీచర్ లేదు కదా, అందుకనే నేను నా కొత్త ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం బండ్లు కొని కస్టమైజ్ చేస్తారు చూసినామా, సైలెన్సర్ కి సౌండ్ పెట్టి ముందల అద్దాలు పెట్టి కథ చేస్తుంటారు కదా. కస్టమైజేషన్ యువర్ బైక్, ఎందుకంటే వాడు డెలివరీ చేస్తలే, వాడు ఇట్లా పోతే మంచి పద్ధతి అని చెప్తుండు. లేదు మనం కొంచెం హంకీ ఫంకీ ఉండాలి, నా రిక్వైర్మెంట్ మీట్ కావాలనే దానికి వీఆర్ గోయింగ్ విత్ కస్టమైజేషన్. కరెక్ట్. సో అలాగే SAP వాడి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ I'll go to SU01 అనుకుందాం. ఓకే, maximum sessions reach అయినా ఫైనల్ కమ్ అప్ విత్ దిస్. ఇక్కడ యూజర్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇది SAP స్టాండర్డ్ స్క్రీన్ కదా. ఇక్కడ నా కింద ఇంకోటి రావాలి, యూజర్ డేట్ ఆఫ్ బర్త్ రావాలి కింద, యూజర్ కిందనే, లేకపోతే యూజర్ కంట్రీ రావాలి కింద. లోపలికి వెళ్తే కాదు, ఇక్కడే రావాలి. ఇంకోటి ఇట్లా ఇట్లా ఈ బాక్స్ లాగా ఇంకో కింద ఒక బాక్స్ రావాలి. అది SAP ఇవ్వలేదు. నువ్వు ఇంకోటి క్రియేట్ చేసుకుంటావా SU01 అని అంటే ఎస్, యూ కెన్ డెఫినెట్లీ క్రియేట్. ఇక్కడ యూజర్ రావచ్చు, ఇక్కడ ఎలియాస్ రావచ్చు, ఇక్కడ యూజర్ కంట్రీ రావచ్చు, యూజర్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ.
అబాపర్ విల్ డూ దట్. నీ రిక్వైర్మెంట్ చెప్తావు, ఇక్కడ యూజర్తో పాటు పక్కన నాకు వాడి కంట్రీ రావాలి, మెయిన్ స్క్రీన్ లోనే రావాలి, లోపలికి పోయిన తర్వాత యూజర్ గ్రూప్ ఇదంతా కాదు, నాకు ఇక్కడే రావాలి. రైట్. సో that is very much possible that అబాపర్ విల్ డూ ఇట్, నాట్ ఎ ప్రాబ్లం. అలాగే ఈ 100,000 ట్రాన్సాక్షన్స్ లో ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ దే విల్ గో విత్ ది కస్టమ్ ట్రాన్సాక్షన్. కమింగ్ బ్యాక్ టు మై సేమ్ క్వశ్చన్ అగైన్, ఏ సందర్భంలో మీరు రియల్ టైంలో చూస్తుంటారు పనిచేసిన వాళ్ళకి ఈ క్వశ్చన్, ఏ సందర్భాల్లో ఎక్కువ ఈ కస్టమ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఏ సందర్భాల్లో ఎక్కువ చూస్తుంటారు? ఏం చేసిరు రూల్ చేంజ్ చేసి? అదే కదా, తనకి ఎందుకు చెప్తాం? ఐ ఆల్వేస్ సే ఇఫ్ యు నో యూ హ్యావ్ టు speak out. It could be silly also, I don't care. Point is, yes, interacting makes a lot of sense. Table access. Inka? ఇంకేమైనా ఉన్నాయా? Does it make sense? Are you seeing my screen? Yes sir. No. టేబుల్ యాక్సెస్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, రిపోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు SVM లో రిపోర్ట్ మనకు ఒక లాగా వస్తుంది కదా, నాకు ఇంకోలాగా కావాలి అంటే ఇక ఖచ్చితంగా ఆప్షన్ లేకపోతే ప్రతి కామన్ థింగ్, రైట్? నాకు నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, రోలు, మై ప్రొఫైల్స్, రోల్స్, ఎవ్రీథింగ్ నాకు ఇట్లా ఎగ్జిక్యూట్ చేయగానే సింగిల్ స్క్రీన్ లో రావాలి అంటే I'll go for a custom report. I'll take the help of an ABAPer to create a custom report. Simple. కావాల్సినట్టు వస్తుంది మనకు. సో మనకు యూజర్ నేము, యూజర్ లాగ్ స్టేటస్, యూజర్ లాగ్ ఆన్ డేటు, యూజర్ రోల్స్, ఇవన్నీ ఒక్క రిపోర్ట్లు వస్తాయా? రావు. SAPలో మనం 2-3 టేబుల్స్ నుంచి కావాల్సిన డేటా తీసి మనకు ఎండ్ ఆఫ్ ద డే మన క్లయింట్ మనకు డేటా ఎలా అడిగాడు దాన్ని బట్టి మనం ఎక్సెల్లో సార్ట్ చేసుకొని వీలుకప్ చేసుకొని ఇదంతా పంపిస్తాం. యాక్చువల్గా మనకు ఇలాంటి రిపోర్ట్స్ మనం రోజుకోటి పంపాలి. రోజు ఏంది పంచాయతీ, అరగంట పడుతుంది అన్ని రిపోర్ట్లు తీసి పంపడానికి. అప్పుడు మనం ఒక ప్రపోజల్ పెడతాం, మనం పెడతాం మన క్లయింట్ కాల్లో. వీఆర్ స్పెండింగ్, అంటే జనరల్గా లీడ్ చేసే బాధ్యతలు ఇవి ఉంటాయి అన్నమాట. మై రిసోర్సెస్ ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ అన్ అవర్ every day to pull out these reports and consolidate it and sort it and send it. So it is occupying more than 1 hour, right? So I would propose we create a custom transaction to get the report in a single shot. It should not take more than 5 minutes. This is called process improvements. Up to customer entered, excellent, this is a good idea, can you please work on this, come up with a plan. I'll go and I'll sit with an ABAPer, I'll do an assessment, I'll go to my sandbox, I'll do my R&D, and I'll ensure that this is running as expected, is working as expected. Then I'll come up with the actual plan and the timelines. There ensure deal, that's it. సంవత్సరానికి ఇలాంటి ఒక పని చేస్తే దట్ విల్ మేక్ యువర్ కెరియర్. కూర్చున్నాం, రోజు క్రియేట్ చేసినాం, అప్రూవల్ తీసుకున్నాం, టికెట్ చేసినాం, ఇట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. అదంతే, అట్లా జరుగుతూ ఉంటుంది. సార్ సీనియారిటీ బట్టి నాకు ప్రమోషన్ ఇవ్వండి సార్, ఇట్లా వెళ్ళిపోవాలి గవర్నమెంట్ జాబ్ బట్టి. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ యూ విల్ హ్యావ్ టు ఎన్హాన్స్ అండ్ improvise your skills or the proposals. దీన్నే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అంటాం. దిస్ ఈస్ అగైన్ సంథింగ్, అది ఎవరైనా ఇచ్చు, లీడ్ అని కాదు, యాజ్ ఎ కన్సల్టెంట్ మీరు కూడా చెప్పొచ్చు. రోజు ఒకే పని చేస్తున్నారు, రోజు అరగంట పడుతుంది కదా,
ఇప్పుడు SU01 ఒక 100 మంది యూజర్స్ ని క్రియేట్ చేయాలి. SU01 ఒక్కొక్కరిని క్రియేట్ చేసుకుంటూ పోయినాము, మీకు ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా అయితే 2 గంటలు పడుతుంది. అదే SU10కి వెళ్ళి ఏదో చేస్తున్నాం, ఒక రోల్ ని ఒక 100 మంది యూజర్స్ కి ఇవ్వాలి. అప్పుడు SAP వాడు కదా SU10 ఇచ్చాడు మనకి. అలా SAP వాడు ఇవ్వని ఎన్నో ఉన్నాయి, అది రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటప్పుడే మనం వీల్ గో విత్ ద కస్టమ్ రిపోర్ట్స్ ఆర్ కస్టమ్ ట్రాన్సాక్షన్స్ కదా. సో ఈ కస్టమ్ ట్రాన్సాక్షన్స్ అర్థం అది. సో అందుకని దట్ విల్ మేక్ యువర్ ఆర్ యూజర్ లైఫ్ వెరీ ఈజీ. యా. సో టేబుల్ యాక్సెస్ ఎందుకు కస్టమ్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకుంటాం? క్విక్ హిమజ, క్వశ్చన్ టు యూ అగైన్ యాజ్ యూ సెడ్ ఇట్ రైట్లీ. టేబుల్ యాక్సెస్ అన్నాం. టేబుల్ యాక్సెస్ కి కస్టమ్ ట్రాన్సాక్షన్ ఎందుకు? మామూలుగా ఇవ్వచ్చు కదా. తెలీదన్నా. ఆల్రైట్. టేబుల్ మళ్ళీ నేను రిపీట్ చేయను. మనం సిస్టంలో ఏ పని చేయాలన్నా కూడా యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ ఉండాలి అంటే ఆ ఫలానా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ కి తగ్గట్టు యాక్టివిటీ ఫీల్డ్ వాల్యూస్ ఉండాలి, ఉంటేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఇది బండ గుర్తు, రైట్? సో టేబుల్ యాక్సెస్ కూడా కీ థింగ్స్ ఏంటంటే s_tabu_dis ఇది ఆబ్జెక్ట్. యా, s_tabu_nav. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ గైస్. ఈ రోజు క్లాస్ ఇది అట్మోస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్, ఐ థింక్ 50% ఇంటర్వ్యూ మీరు చేయొచ్చు. ద వే ఐఎమ్ రన్నింగ్ త్రూ ఆల్ దిస్ థింగ్స్. యా, s_tabu_dis ఇది ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్, s_tabu_nav ఇది ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ కదా. టేబుల్ యాక్సెస్ కి వాడే టీ కోడ్ ఏంటి? SM30. I pity you guys, you're already working, you don't talk anything, right? Yes, SM30. సార్ అయిపోయింది సార్, నువ్వు ఒరిజినల్ కాపీని క్లాస్ కొడుతున్నావు. ఆథరైజేషన్ చెక్ లో SM30 కొడితే టేబుల్ యాక్సెస్ అడుగుతుంది SE93లో. అప్పుడు అది డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి tabu_nav చేసినాం. నేను ఏమడిగినా, మై క్వశ్చన్ వాజ్ టేబుల్ యాక్సెస్ చేయడానికి ట్రాన్సాక్షన్ ఏంటి? SM30. రైట్, SM30 కదా. మీకు SM30 యాక్సెస్ ఉంటుందా? ఇదే కదా SM30 యాక్సెస్ ఉంటుందా? సో ఖచ్చితంగా SM30 అనేది యాక్సెస్ ఎవరికి ఉండదు సిస్టంలో. ఓకే, ఏ యూజర్కి, యూజర్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైలాగ్ యూజర్ అంటే నేను, అంటే ఏ యూజర్కి, సపోర్ట్ ఆర్ బిజినెస్ యూజర్ వాట్ ఎవర్, SM30 యాక్సెస్ ఎవరికి ఉండకూడదు. అబ్సల్యూట్లీ నో. ఎందుకు ఇస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్. ఆడిట్ లో ఫస్ట్ ఎవడైనా ప్రొడక్షన్ లో ఆడిటర్స్ ని పిలుస్తాం కదా, ఎక్స్టర్నల్ ఆడిట్ అంటాం కదా, ఫస్ట్ SM30 యాక్సెస్ ఎవరికి ఉందని చూస్తాడు. ఆల్ రైట్, ఉంది అనుకో, ఫస్ట్ థింగ్ అయిపోయింది, ఇంకా రెడ్. ఇంకా మిగతా మనం వచ్చినా కూడా వేస్ట్. ఇక మిగతా అన్ని ఆడిట్ మెట్ అయినా కూడా ఇక్కడ రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తుంది. సో పాయింట్ ఈస్ ఇట్స్ ఎ సీరియస్ ఆడిట్ కన్సర్న్. యా, SM30 యాక్సెస్ ఎవరికి ఉండదు. సాక్స్. సో మనం అందుకనే SE16లో మనకు టేబుల్ డిస్ప్లే యాక్సెస్ ఉంది కదా. టేబుల్ SM16 నుంచి మనం ఏమి SE16N నుంచి మనం ఏమి చేంజెస్ చేయలేము. డిస్ప్లే మనం అక్కడ చూసే టేబుల్స్ అన్ని టేబుల్సే బేసిక్గా. జనరల్ గా ఆ టేబుల్స్ అన్ని పర్టైనింగ్ టు వన్ ఆర్ అదర్ ట్రాన్సాక్షన్ కదా. AGR టేబుల్స్, USR టేబుల్స్ చూసుకున్నాం, ఆ టేబుల్సే ఇక్కడ. కానీ ఆ టేబుల్స్ ని, స్టాండర్డ్ టేబుల్స్ ని మనం చేంజెస్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. వేరే టేబుల్స్ ఉంటాయి, మెటీరియల్ మాస్టర్ టేబుల్స్ ఉంటాయి. ఐ టేక్స్ సంథింగ్ లైక్ సంథింగ్ స్టార్ట్స్ విత్ మెటీరియల్ మాస్టర్ కాపియర్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. దీంట్లో న్యూ ఎంట్రీస్ కొట్టి ఏదో యాడ్ చేస్తుంటారు. ఓకే, ఈ ఎక్కువ టేబుల్ చేంజెస్ అనేది MM వాళ్ళు చేస్తుంటారు. ఎక్కువ టేబుల్స్ తోటి పని MM వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. దిస్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐమ్ టెలింగ్ యూ. సో ఫైనాన్స్ వాళ్ళకు, దాని తర్వాత ఫైనాన్స్ వాళ్ళకు ఉంటుంది తక్కువ. సో MM వాళ్ళు మాత్రం జనరల్ గా బాగా చేంజెస్ చేస్తూ ఉంటారు. సో
ఇలా SM30కి వెళ్ళి వాళ్ళ టేబుల్ ఇచ్చి వాళ్ళు ఇట్లా ఎడిట్ కొడితే వాళ్ళకు చేంజెస్ వస్తాయి. కానీ ఆడిటర్ ఒప్పుకోడు. ఏ ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ లో కూడా SM30 యాక్సెస్ ప్రొడక్షన్ లో ఉందంటే ఖచ్చితంగా అసలు ఉండదు. ఉందంటే ఎవడు ఒప్పుకోడు. దట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్. ఓకే, అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఒక కస్టమ్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకుంటారు. దేనికి? ఫలానా టేబుల్కి, ఈ టేబుల్కే. అట్లాగని SM30కి మనం కస్టమ్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకుని అన్ని టేబుల్స్ చేంజెస్ చేసుకుంటే అసలు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎంట్రీ ఉండదు కదా. సపోజ్ ఎవరికో చేంజ్ యాక్సెస్ ఉందబ్బా, నేను ఆల్రెడీ ఒక ICICI బ్యాంక్ అకౌంట్ కస్టమర్, ఎవరికో చేంజ్ యాక్సెస్ ఉంది, వాడు టేబుల్ పోయి నా ఎంట్రీ డిలీట్ చేస్తాడు. ఏమవుతుంది? మై అకౌంట్ ఈస్ గాన్, సిస్టమ్ విల్ నాట్ హోల్డ్ మై రికార్డ్. అంటే రేపు పొద్దున నేను బ్యాంకింగ్ లాగలేను. అక్కడికి కూడా పోతే వాడు కూడా ఇట్లా మనలాగా చేంజ్ రికార్డ్స్ చూసి అవును మీది అకౌంట్ లేదండి అని అంటాడు. వాడికి చేంజ్ లాగ్స్, చేంజ్ రికార్డ్స్ చెక్ చేసే ఈజ్ నాట్ అన్ అడ్మిన్, రైట్? ఈజ్ జస్ట్ నీ ఫ్రంట్ ఆఫీస్ గై. రికార్డ్ అయిపోయింది సార్, అసలు మీ ఎంట్రీ చూపిస్తలేదు, లేదు మేమేం చేయలేము అంటాడు. దాని అర్థం ఏంది? ఇట్ ఈస్ వెరీ బ్లెండర్, రైట్? సంబడి ఈజ్ రికార్డింగ్ యువర్. అంటే మనం అంటాం కదా అప్పుడప్పుడు, అరే పోయి మనం డేటాబేస్ లో చేంజ్ చేయాలని. అది పంచాయతీ ఇదే. సో ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ యాక్టివిటీ, రైట్? అందుకనే మనం ఇవ్వం. కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా కొన్ని టేబుల్స్ లో ఎంట్రీస్ చేంజ్ చేయాల్సి ఉంటది. అది ఎస్పెషల్లీ ఫంక్షన్స్ వాళ్ళు చేస్తుంటారు. మనం SAP మన సపోర్ట్ టీమ్స్ కి అక్కర్లేదు. ఐ మీన్ మన టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ కి అవసరం పడదు. ఈ ఫంక్షనల్ టీమ్స్ కొన్ని టేబుల్స్ లో కొన్ని ఎంట్రీస్ చేంజ్ చేయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఈ గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్లే కదా మారేది. దోస్ గైస్ కీప్ ఆన్ చేంజింగ్ దిస్ డాలర్ వాల్యూ. ఈ రోజు ఎంత ఉంది, రేపు ఎంత ఉంది? ఎందుకంటే మనకు వేలల్లో, వందలల్లో ఈరోజు 88 రూపాయలు ఉంది డాలరు, నిన్న 88 ఉంది, ఈ రోజు 89 అయింది. ఇది సిస్టమ్ కి నేను చెప్పాలి అంటే ఏదో టేబుల్లో పోయి ఫైనాన్స్ వాడు అప్డేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ ₹1 తేడాతోటి ఒక 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత తేడా వస్తుంది చూడండి. ఐడియల్లీ గ్లోబల్ ట్రాన్సాక్షన్ ఆర్ డన్ ఇన్ డాలర్స్ అండ్ దే హ్యావ్ ఈ కన్వర్షన్స్. ఇవన్నీ రోజు మారుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్, షేర్ మార్కెట్ లాగా ఇవన్నీ మనం సిస్టమ్ కి చెప్పాలి. ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే సిస్టమ్ లో అవుతున్నాయో దే విల్ క్యాల్కులేట్ దేర్ ఓన్ కరెన్సీ కదా. డాలర్ నుంచి మన కరెన్సీకి గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ లో అదే కాన్సెప్ట్ లో ఇట్లా ఎన్నో చేంజెస్ ఉంటాయి సిస్టమ్ లో, టేబుల్స్ లో అప్డేట్ చేసుకోవాల్సినవి. వాటన్నిటికీ SM30 ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఆ పర్టికులర్ టేబుల్ లెవెల్లోనే యాక్సెస్ ఇచ్చి బాబు ఇది నీ టేబుల్ కదా నువ్వు చేసుకో అని చెప్తాం. మన సిస్టమ్ లో ఒక 30 నుంచి 40 వేల టేబుల్ ఉంటాయి తెలుసా? ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అన్ని టేబుల్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి ఇన్ఫాక్ట్. సో అందుకనే మనము ఇవ్వాలి తప్పదు. ఎలా ఇవ్వాలి? ఓన్లీ ఆ పర్టికులర్ టేబుల్ కి యాక్సెస్ ఇస్తాం. అలాంటి సందర్భంలో మనము ఈ కస్టమ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకొని ఓన్లీ ఆ టేబుల్ యాక్సెస్ చేసుకునేలాగా వాడికి యాక్సెస్ ఇస్తాం. దాని యాక్సెస్ కి ఉపయోగపడే 2 ఆబ్జెక్టులు ఎస్టాబుడిస్ అండ్ ఎస్టాబునామ్. ఎస్టాబుడిస్ అంటే ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫనీ డిస్ అంటే ఆథరైజేషన్ రిలేటెడ్ అన్న, నామ్ అంటే టేబుల్ నేమ్ లెవెల్. డిస్ అంటే డిస్ప్లే కదా. అర్థం కాలేదు. డిస్ అంటే ఆథరైజేషన్ లెవెలా? ఆథరైజేషన్ కంట్రోల్ అంటే ఆథరైజేషన్స్ ని కంట్రోల్ చేసేటట్టు. నామ్ అంటే అసలు అది ఎక్కువ రానే లేదు మా పిక్చర్లకి. ఎప్పుడు S_tab డిస్ప్లే చేస్తుండే. కరెక్టే, అది వద్దు నాకు వద్దు. కానీ డిస్ కి దానికి తేడా అయింది. నువ్వు డిస్ ఏమను ఆథరైజేషన్ అన్నావు. అసలు మనం పొద్దున్న చేస్తే మన పంచాయతీ ఆథరైజేషన్ కదా, నువ్వేం చెప్పదలుచుకున్నావు? అంటే ఆథరైజేషన్ అది డెసిబిల్స్ పెడుతుండే దాంట్లో. ఫనీ అరవింద్ చెప్పు. 10 minutes guys, we'll close. Mostly by 9:45 we'll close. డిస్క్ కి నామ్ కి తేడా తెలియకుండా మీరు పని చేస్తారంటే చెప్పిన కదా, అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ కొట్టిపోవచ్చు. దిస్ ఈస్ వాట్ ఆల్వేస్ యూ షుడ్ బి మాస్టర్ ఇన్ సంథింగ్, నాట్ నోయింగ్ ఎవ్రీథింగ్. చెప్పు. స్టిల్ ద క్వశ్చన్ ఈస్ లైవ్. అరవింద్ హిమజ
జంప్ అయి ఉంటుంది మీటింగ్ నుంచి. హిమజ వినిపిస్తుందా? ఎస్టాబ్లిష్ సరే ఇమోజన్ అంట ఆలో కొట్టమంటుంది, ఎగ్జిట్ అయిందంట. ఎందుకు అలాగా? నాకు సంబంధం లేదంటది. ఆల్రైట్. సో హిమజ, సో వినిపిస్తుందా? ఎస్ ఎస్ ఎస్టాబ్లిష్ కి నామ్ కి డిఫరెన్స్ ఏంటి? ట్యాబ్ నామ్ లో చేంజ్ చేస్తే అన్ని టేబుల్స్ కి ఇస్తుంది డిస్ గురించి, అందుకే సీక్వెన్స్ గా రాసిన కదా. లెట్స్ యా ట్యాబ్ డిస్ లో ఒక పర్టికులర్ టేబుల్ మాత్రమే మనము చేంజెస్ చేయగలుగుతాం. నామ్ లో సారీ, పర్టికులర్ నామ్ లోనే పర్టికులర్ టేబుల్ ని మనం చేయగలుగుతాం. అందుకే ముందు డిస్ ఉంది. డిస్ ఏంటో చెప్పు. డిస్ప్లేలో అన్ని టేబుల్స్ కి డిస్ప్లే వస్తుంది అనుకుంటున్నా. రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మ్యూట్లోకి వెళ్ళిపోండి. పాయింట్ ఏంది? ఎస్టాబ్లిష్ టేబుల్ యాక్సెస్ విత్ రెస్పెక్ట్ టు టేబుల్ గ్రూప్. ఓకే, దాన్నే ఆయన ఏదో అప్పంచి ఆథరైజేషన్ అంటున్నారు. ఆయన సాటిస్ఫాక్షన్ కి ఆథరైజేషన్ గ్రూప్ అనే పదం వాడదాం. ఓకే, ఎస్టాబ్లిష్ నేమ్ విత్ రెస్పెక్ట్ టు టేబుల్ నేమ్ కదా. సో సపోజ్ మనం ఏజీఆర్ టేబుల్స్, యుఎస్ఆర్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆల్ రైట్. సో I'll create one row. SM30K ఒక రోల్ క్రియేట్ చేస్తా అనుకుంటా. ఇవన్నీ బండగుర్తులు. మనం నిద్రలో లేచి పేరేంటంటే ఎలా చెప్తామో అలా చెప్పాల్సిన పాయింట్స్ ఇవన్నీ. వచ్చినాయి కదా, చూద్దాం పంచాయతీ. ఇది ఎప్పుడు వచ్చినా యాక్టివిటీ ఇచ్చేసేయండి, దీంతో ఒరిగేది ఏం లేదు. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడైనా కనపడితే. ఆల్రైట్, ఇప్పుడు ఏమొచ్చింది ఫణి కుమార్? ఇప్పుడు ఏమొచ్చింది? ఎస్టాబ్లిష్ వచ్చిందా? రాలే కదా అసలు. న్యామ్ నాకు ఎప్పుడు పిక్చర్లకు రాలేదన్నా. ఎందుకు రాదు? ఎప్పుడైనా SM30లో ఏముందని చూస్తే వస్తుంది. ఆల్రైట్, ఎస్టాబ్లిష్ న్యామ్ మనం అనుకునేది ఏంది? యాక్సెస్ టు పర్టికులర్ టేబుల్. ఎప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ ఉండదు టేబుల్, ఎందుకంటే వీ నెవర్ క్రియేట్ ఎనీ టేబుల్. మనం ఏ టేబుల్ ని మనం క్రియేట్ చేయలేం. SM30 ద్వారా క్రియేట్ చేయకూడదు కూడా. ఓకే, యూ కెన్ ఓన్లీ చేంజ్. టేబుల్ కి చేంజ్ యాక్సెస్ గురించే కదా మనం మాట్లాడేది. ఇట్స్ వెరీ క్రిటికల్ మ్యాన్. ఈవెన్ డిస్ప్లే ఆల్సో. ఇప్పుడు నాకు యుఎస్ఆర్ డేటా కనబడుతుంది అక్కడ SC69 లో. నాకు డిస్ప్లే కూడా యాక్సెస్ ఉండాలి. అందరూ డేటా చూడొద్దు కదా. అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఫ్యాక్టర్. నో, ఈ టేబుల్ నేమ్కి వచ్చేసరికి నువ్వు ఏ టేబుల్ ఇచ్చుకుంటావు అనేది టోటలీ యువర్ కాల్. ఏజీఆర్ టేబుల్ అంటున్నావా? ఏజీఆర్ టేబుల్లో ఏ ఉన్నాయి, ఒక టేబుల్కి ఇవ్వాలంటే ఆ టేబుల్ వరకే ఇద్దామా, ఇచ్చేద్దాం. సేమ్. డైరెక్ట్ టేబుల్ లెవెల్, ఇక మిగతా ఏం యాక్సెస్ ఉండదు నీకు. ఇంకో క్రిటికల్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా ఇక్కడ, క్రాస్ క్లయింట్. ఇది ఇవ్వండి, డియాక్టివేట్ చేయండి, డజంట్ మ్యాటర్. ఇట్స్ ఫైన్, యూ గివ్ స్టార్. ఐడియలీ ఐ వుడ్ రికమెండ్ టు ఇన్యాక్టివేట్ దట్. మన పంచాయతీ కాదు, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్యాబు న్యామ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సపోజ్ ట్యాబు డిస్ గురించి. ఈ ట్యాబు న్యామ్ అయితే క్లియర్, రైట్? ఎస్ అన్న. వెరీ గుడ్. S_tabu_dis మాన్యువల్ గా యాడ్ చేసిన. ఫణికుమార్ చూడండి, ఇప్పుడు టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్ అండి.
మీరు అప్పటి ఆథరైజేషన్ అంటారు కదా. This class I recommend to hear maximum times unless you understand. నేను ముందు చెప్పిన I reiterate, if you are good at communicating these concepts, whatever we spoke today, I guarantee you are almost done with. So ఒక టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్ అన్నాం. ఈ టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్స్ ఏంది పంచాయత్ చూద్దాం అసలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ. ఏమేమో ఉన్నాయి, మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే, కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది కదా. సో సపోజ్ మన ఎండ్ ఆఫ్ ది డే మన రిక్వైర్మెంట్ ఏంది, ఇక్కడ మన ఎస్టాబు నామ్ లో మనం ఒక టేబుల్ కి యాక్సెస్ ఇచ్చాం కదా, AGR 1251 కి ఇచ్చినాం. ఓకే, సపోజ్ ఎస్టాబు నామ్ అనేది మనకు లేదు, కాసేపు దాని పక్కన పెడదాం. ఎస్టాబు డిస్ ద్వారా ఈ పర్టికులర్ టేబుల్ కి యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? కానీ ఇప్పుడు డిస్ వాడిన విపరీతంగా అని చెప్పినావు కదా. ఇప్పుడు నామ్ లేదు, సరే నువ్వు అన్నదే కాసేపు ఒప్పుకుందాం, నువ్వు నామ్ ఎప్పుడు వాడలేదు, డిస్ వాడావు. ఇప్పుడు నేను AGR _ 1251 టేబుల్ కి ఈ ఆబ్జెక్ట్ వాడి యాక్సెస్ ఇవ్వాలి, ఎలా? ఆ గ్రూప్ ఒక్కటి ఇచ్చి ఎస్టాబ్లిష్ ఇచ్చి యాక్టివిటీ ఇవ్వాలి. నా స్క్రీన్ కనిపిస్తుందా? టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్ దగ్గర ఏమేమని చెప్తున్నావు నాకు? మరి AGR _ 1251 అది టేబుల్ కదా, ఇది టేబుల్. గ్రూప్ ఎట్లయితుంది? టేబుల్ గ్రూప్ ఒకటేనా? ఎస్టాబ్లిష్ అన్న అక్కడ టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్ దగ్గర ఏమి ఇవ్వాలంటున్నారా? అదే నేనన్నా, ఎస్టాబ్లిష్ ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు పని? అది ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ కదా, అక్కడ ప్లస్ ఫీల్డ్ వాల్యూస్ లో మనం ఆబ్జెక్ట్స్ ఇవ్వద్దు కదా. అంటే మనకి ఏం కావాలి? ఈ టేబుల్ కి సంబంధించిన ఆథరైజేషన్ గ్రూప్ ఏదో కావాలి. అది ఎలాగనుకుంటావు? తెలియదు అన్నది. ఇదే తెలియదు, అది ఎట్లా తెలుస్తుంది అరవింద్? నువ్వు మరి జౌక్ చేస్తున్నావు. ఆయన రిగరస్ గా పనిచేసిండు ఎస్టాబ్లిష్ మీద, ఆయనకే తెలియదు, నీకెట్లా తెలుస్తుంది చెప్పు? నా పిచ్చి కాకపోతే. మనకు అందుకే TD డాట్ అని ఒక టేబుల్ ఉంటుంది. ఓకే, మన టేబుల్ ఉంది AGR 1251, ఇక్కడ ఇచ్చేస్తాం టేబుల్ నేమ్. ఆల్ రైట్, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఈ ఆథరైజేషన్ గ్రూప్ SS అని వచ్చింది కదా. TDD80 ఫస్ట్ టైం చూస్తున్నాం అన్న. తప్పు నీది కాదు, ప్రాజెక్ట్ ఇది. నేను అన్నా నా తప్పని, తెలియదు అని చెప్పా. ఆథరైజేషన్ ఉంది కదా, ఇది గ్రూప్ అన్నమాట. అంటే ఈ టేబుల్ వచ్చేసి ఈ ఆథరైజేషన్ గ్రూప్ కింద ఉంది. సో అంటే గ్రూప్ ఏ గ్రూప్ కనిపించడానికి కాదు టీ కోడ్. అవును, టేబుల్ అండ్ ఇట్స్ రిలవెంట్ ఆథరైజేషన్ గ్రూప్ SS కి ఇచ్చా. ఆథరైజేషన్ గ్రూప్ SS కింద వస్తుంది. అది ఇప్పుడు ఒకసారి వేరేది ఏదైనా ఇవ్వండి అన్న, AGR 1252 అట్లా చెప్పేది. దానికి వస్తున్నాం మళ్ళా ఎక్స్టెండ్ గో, మనకు ప్రస్తుతం ఇక్కడికే ఉంది పాస్పోర్ట్. ఓకే, SS అనే ఆథరైజేషన్ గ్రూప్ కింద AGR 125 టేబుల్ ఉంది, 1251 టేబుల్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ SS అనే ఆథరైజేషన్ గ్రూప్ ఇచ్చిన. నా రిక్వైర్మెంట్ ఏంది? AGR 1251 కే ఇవ్వాలి యాక్సెస్, కానీ ఈ గ్రూప్ మొత్తం ఇచ్చేసిన. ఈ గ్రూప్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? I'll go a step back, I'll remove this. నీకు ఆథరైజేషన్ గ్రూప్ ఇప్పుడు అర్థమైంది కదా? ఎన్ని ఉన్నాయి చూడండి. I'll remove this 500 as well. చూడండి, అంటే 2187 టేబుల్స్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఎస్టాబ్ ద్వారా SS అనే ఆథరైజేషన్ గ్రూప్ కి ఇస్తే చూడండి,
నేను ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నానో 02 యాక్టివిటీ పుసుక్కున నేను ఇక్కడ నేను టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్ మెన్షన్ చేస్తే సి హౌ మెనీ టేబుల్స్ ఆర్ ఓపెన్ ఫర్ చేంజ్. సో అందుకనే ఎప్పుడు కూడా SM30 కానీ ఈ చేంజ్ యాక్సెస్ ఇవ్వం. యా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ why is it a serious audit concern for any projects in the globe. Okay? అందుకనే తర్వాత ఇలాంటి పంచాయతీలు వచ్చినాయనే ఎస్ఏపి వాడు ఏం చేసిండు, ఈ ఆబ్జెక్ట్ ని తీసేసిండు. ఎస్టాబు డిస్ అనే దాన్ని వాడకండి, అందుకే నేను కొత్త ఆబ్జెక్ట్ తీసుకొస్తున్నా ఎస్టాబు నామ్ అనేది. మీకు ఏ టేబుల్ మెయింటైన్ చేయాలనుకుంటే ఆ టేబుల్ మెయింటైన్ చేసుకోండి, గ్రూప్ వల్ల వైడర్ యాక్సెస్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఎస్టాబు నామ్ తీసుకొచ్చాడు. ఆల్ రైట్. సో ప్రతి ఇంటర్వ్యూలో అడిగే బై అండర్స్టాండింగ్ ఉంటే ఐ థింక్ వీఆర్ గుడ్ అట్ ఆపరేషన్ కాన్సెప్ట్ అనేది వాడి ఉద్దేశం ఉంటుంది. ఓకే, క్లియరా ఫనీ? మాకు ఎస్టాబు నామే ఎక్కువ వాడొద్దు, అది రిస్క్ అన్నట్టు చెప్పినారు. నో అన్న, ఎస్టాబు నామే వాడతామన్నా. SM30 రోల్ చేంజ్ వచ్చినప్పుడు ఓన్లీ డిస్ పెడుతుండే దాంట్లో. అదే సో సపోజ్ ఈ స్టోరీలా ఉంది మన స్టాండర్డ్. ఓకే, దీంట్లో అన్ని ఉంటాయి. ఇది ఎస్ఎస్ అనేది సపోర్ట్ వాళ్ళది. మీరు యుఎస్ఆర్ టేబుల్స్ ఉంటాయి, ఏజిఆర్ టేబుల్స్ ఉంటాయి. లాస్ట్ కొద్దాం, ఎక్కడ ఉంది చూడండి మన యుఎస్ఆర్ టేబుల్స్, యుఎస్ఆర్ 10, 11 అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎస్ఎస్ గ్రూప్ కింద ఇవి ఉన్నాయి. రియల్ టైమ్ లో కూడా ఇంతే ఉంటాయి. ఫర్ సపోజ్ ఐ వుడ్ సి అసలు ఈ ఆబ్జెక్ట్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆథరైజేషన్ గ్రూప్స్ అంటే డైరెక్ట్లీ జంప్ ఆన్ టు ఎంఎం లో చూద్దాం. ఎంఎం గురించి కదా మాట్లాడుకుందాం. మేట్మార్ అచ్చే గ్రూప్ కింద ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 185 ఉన్నాయి కదా. సో సపోజ్ నేను గ్రూప్ యాక్సెస్ ఇచ్చాను అనుకో, ఈ అన్ని టేబుల్స్ చేంజ్ చేయొచ్చు వాళ్ళు. చేంజ్ అనే కాదు, డిస్ప్లే అయినా కూడా ఇట్ ఈస్ ఎ కంప్లైన్స్ ఫ్యాక్టర్. వై వుడ్ ఐ డిస్ప్లే ఆల్ ద టేబుల్స్ డేటా? అలాగా ఎవడు పడితే వాడి డేటా నేను చూడొచ్చు కదా, అది తప్పు కదా. మన దగ్గర అంటే రెగ్యులేషన్స్ లేవు, కానీ చెప్పాను కదా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. GDPR, GDPA ఎన్ని పంచాయతీలు వస్తాయి. యూ ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎవ్రీ డేటా దట్ ఈస్ నాట్ రిలవెంట్ టు యూ. యా, ఐ కెనాట్. అందుకే మనకు చెప్తారు కదా HR, డోంట్ డిస్క్లోజ్ యువర్ అప్రైజల్, డోంట్ డిస్క్లోజ్ యువర్ ప్యాకేజ్. మనం లిఫ్ట్ లో కామెడీగా ముందర HR ఉంటుంది, వెనకాల అరే నీకు ఎంత హైకి పెరిగిందంటే అయ్యి సార్ నాకు 10% పెరిగిందనే మాట HR చెవులో పడితే చాలు, దే కెన్ ఫైర్ యూ. ఓకే, డోంట్ డిస్కస్ దీస్ థింగ్స్. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్, దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు అర్థమైంది కదా. ఎస్టాబు డిసిఎం ఫనీ. ఓకే, ఎస్టాబు నామే ఇస్తాం. అతి జాగ్రత్తగా రోల్ డిజైన్ చేసేవాడు చేసేది ఎస్టాబు నామ్ ఇవ్వడం. ఓకే, ఏదైతే ఏందిలే చూసుకుందాం అన్నట్టు ఎస్టాబు డిస్ ఇస్తాడు. నిన్న ఎవడైతే చేయమన్నాడో వానికి ఫోన్ చేసి మరీ ఈ విషయం చెప్పు. ఓకే, ఎస్టాబు డిస్ ఏ సందర్భాల్లో ఇస్తాము? ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ సపోజ్ పర్సన్ has created a new authorization group. కొత్తది. ఇప్పుడు టీడీ డాట్ అనేది ఏంది? బేసిక్గా దట్స్ అ టేబుల్, రైట్? దాంట్లో కొత్త ఆథరైజేషన్ గ్రూప్ డిఫైన్ చేస్తున్నాం. సపోజ్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఫంక్షనల్ వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏం చేశారు? టీడీ డాట్కి వెళ్ళారు. ఓకే, ఎడిట్ చేయడానికి లేదు. కొన్ని ఇలా రియల్ టైమ్ లో కూడా ఇలాంటివి వస్తాయి. ఫర్గెట్ అబౌట్ ఇట్. దే కెన్ క్రియేట్ న్యూ ఆథరైజేషన్ గ్రూప్ ఆల్సో అండ్ మ్యాప్ 4 to 5 టేబుల్స్ అండర్ ఇట్. వాటన్నిటికి ఇవ్వాలి, ఒక్కొక్కటి ఎందుకు ఇవ్వాలి అనుకునే సందర్భంలో వాడు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్ కింద యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, దట్స్ ఫైన్. బట్ ఐ డోంట్ రికమెండ్ దట్. ఎందుకంటే ఆల్రెడీ టేబుల్స్ అనేవి వెరీ సెన్సిటివ్ కదా. ఒక 3-4 టేబుల్కి చేంజ్ యాక్సెస్ కావాలన్నాడు అనుకో, ఆ టేబుల్స్ వరకు ఇస్తే అయిపోయి కదా. దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ గ్రూప్ ఇవ్వడం, మళ్ళీ ఎస్టాబ్లిష్, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ నామ్ ఉంది, దాని కింద టేబుల్ యాక్సెస్ ఇచ్చేస్తాం. as simple as that. చెప్పు ఫన్. ఇప్పుడు ఎనీథింగ్ ఎల్స్ యూ నీడ్ క్లారిఫికేషన్ ఆన్ దిస్?
నో. ఇంకా ఎస్ ట్యాబ్ కింద ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. గెస్ దట్. మెయింటెనెన్స్. ఎస్ ట్యాబ్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఎందుకు లేదు కొత్త కాన్సెప్ట్? ఆర్ఎస్సి. నో, వి డోంట్ యూస్ దట్. ఇది ఉంది కదా, ఇది వాడారా ఎప్పుడైనా? ఎస్టాబులిన్ వాడారా? ఇది కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ప్రిసైజ్లీ. మనం విషయంలో దొరకబట్టాలి కదా, మరి కరెక్షన్స్ లో ఉంటాయి కదా. పర్ఫెక్ట్ రాసినా కూడా వాడు తెలుగులో హిందీలో మనకు 90-92 కంటే ఎక్కువ అయ్యారు. స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటాం కదా, ఇది కూడా అంతే. అన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి టచ్ చేస్తుంటారు. ఎస్టాబులిన్ అనేది ఏంది? సపోజ్ లైన్ ఐటమ్స్ మీద, అర్థమైందా? లైన్ ఐటమ్స్ అంటే సపోజ్ నేను వెరమాయి 16 suppose I go to 16 and TD డేటా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను ఎగ్జిక్యూట్ చేశా, ఇట్లా నాకు ఇవన్నీ ఎంట్రీస్ వచ్చినాయి కదా. టు ప్రిసైజ్లీ I'll give గ్రూప్ హియర్, రైట్? ఇది జనరల్ గా వీటికి వాడము. నాకు అన్ని ఎంట్రీస్ వచ్చినాయి కదా. ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యే వచ్చినాయి, దాని తర్వాత నెక్స్ట్ బితో స్టార్ట్ అయినవి వస్తాయి కదా, alphabet wise assume. That's how system goes by, right? So estabulin ane object go on mute please, yeah, it's creating a disturbance. Estabulin ane object vaadi we can restrict the line items. b to start aye tables kanapadaddu, a to start aye tables kanapadaddu ane restrictions ఈ ఎస్టాబులిన్ లైన్ ఐటమ్స్ అంటే అర్థమై ఉంటుంది మీకు. పార్ట్ లైన్ ఐటమ్స్ ఇస్ ఎ స్పెసిఫిక్ రో వాడి మనం రిస్ట్రిక్ట్ ఇంకా ఫర్దర్ గా రిస్ట్రిక్ట్ చేసుకోవాలంటే దట్ విల్ హెల్ప్ అస్. కానీ వెరీ ఐ హావ్ సీన్ 1 or 2 scenarios ఇన్ మై కెరియర్ వేర్ దే హావ్ యూస్డ్ ఎస్టాబులిన్ ఫర్ వన్ ఆఫ్ ది కస్టమ్ ట్రాన్సాక్షన్స్. అర్థమైంది కదా దాని అర్థం అది. ఇఫ్ సంబడి ఈస్ ఆస్కింగ్ యూ, ఎన్ష్యూర్ దట్ యూ ఆన్సర్ దిస్ వే. ఓకే, అంటే ఇక్కడ ఏమి ఇస్తామన్న కింద ఆబ్జెక్ట్స్ లో కంపారిజన్ ఏరియా, పర్సనల్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. ఇది జనరల్ గా మీకు చూపించిన ఎగ్జాంపుల్ ఐ గివెన్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. ఆ ఏజీఆర్ టేబుల్ గురించి చెప్పాను. ఇవి జనరల్ గా ఒక ఫంక్షనల్, ఒక ఫైనాన్స్ రిపోర్ట్ ఉందనుకోండి, మీకు ఆ ఫైనాన్స్ రిపోర్ట్ లో సపోజ్ యు ఆర్ గెట్టింగ్ లిస్ట్ ఫ్రమ్ ఆల్ ది 30 కంపెనీ కోడ్స్. సమ్ టైమ్స్ కంపెనీ కోడ్ అయితే నువ్వు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ కొన్ని ఎంట్రీస్ ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ లో లేని ఎంట్రీస్ ఉంటాయి కదా కొన్ని. సపోజ్ ఓ కంపెనీ కోడ్ లో అగైన్ యూ వాంట్ రేంజ్ ఫ్రమ్ సో పర్చేజ్ ఆర్డర్స్ కావాలి, యూ వాంట్ రేంజ్ ఫ్రమ్ 100K to 1 million. ఆ రేంజెసే కావాలి, మిగతా వద్దు అనుకుంటే ఈ ఒక్కొక్క లైన్ ఐటమ్ వాడతాం. అందుకనే డోంట్ డీప్లీ గో ఇన్ టు దిస్. నేను చెప్పిన విధంగా దిస్ ఈస్ ఓన్లీ ఇఫ్ సంబడి ఈస్ ఆస్కింగ్ యూ ఎస్టాబులిన్, యు నో హ్యావ్ యు ఎవర్ వర్క్డ్ ఆన్ దిస్ ఎస్టాబులిన్ అంటే ఐ డి నాట్ వర్క్, బట్ యా ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిస్ట్రిక్టింగ్ ఆన్ ద లైన్ ఐటమ్స్, దట్స్ ఇట్. అంతే, అంతకుమించి వాడు ఫర్దర్ ఇవ్వడు, వాడలేదని చెప్పాం కదా. సో మనం అడిగినా కూడా జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్. యా, సో ఇప్పుడు అర్థమైంది కదా. మనకు ఒక టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తే 30,000 ఎంట్రీస్ వచ్చినాయి, కానీ 30 రావద్దు 20 రావాలనే టైంలో ఇది వాడుకుంటాం. ఫ్రీక్వెంట్ గా కొంతమంది రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటారు కదా డైలీ. సో వాళ్ళకి 20,000 ఎంట్రీసే రావాలి, 30,000 రావద్దు. యాక్చువల్గా టేబుల్ 30,000 చూపిస్తుంది, మిగతా అంతా స్క్రాప్, మిసిలీనియస్, మనకు అక్కర్లేదు. అలాంటి సందర్భంలో ఒక రోల్ క్రియేట్ చేసుకొని ఆ ఓన్లీ 20,000 ఎంట్రీస్ వచ్చేటట్టు మిగతా రాకుండా రిస్ట్రిక్ట్ చేసుకుంటాం లైన్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ హౌ ద లైన్ ఐటమ్స్ ఆర్. Sometimes it could be personal area, sometimes it could be attributes, yeah, sometimes it could be మనం చెప్పినట్టు ఈ లిమిట్ ఉంటుంది కదా, డాలర్స్ లిమిట్,
రిపోర్ట్ కావాలి. ఇప్పుడు జోనల్ మేనేజర్ ఉన్నాడు, వాడు రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు, వాడు అవుటర్ అంద ఏరియా మేనేజరు లెవెల్లో వాడికి రిపోర్ట్లు కావాలి. ఇదంతా బిఐలో నడుస్తుంది, అందుకని ఇక్కడ పెద్ద వాడము. బిఐకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది రిపోర్టింగ్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ అదే లైన్ ఐటమ్స్ వాడము, 99.99 కేసెస్ వాడము. బట్ somebody is asking you need to answer this way. All right, if no questions, you have a minute to ask. If no questions, we'll wind up, catch up same time.